ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరందరూ మరి ఉదయకాలమందు మరి వేకుజామున లేచారా? దేవుని యొక్క వాగ్దాన పూర్వకంగాను ప్రార్థన పూర్వకంగాను మీ మీ జీవితాలను కొనసాగిస్తున్నారని ఎంతగానో విశ్వసించి మీ కొరకు అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రియులారా, నేటి కాలంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా చదువు, జ్ఞానము, ఉద్యోగము ఏమండి ఈ ఈ రీత్యా మనము చూస్తూ వెళుతూ ఉన్నాం. అనగా ఈ యొక్క మన జీవితంలో సగటు మన జీవిస్తున్నటువంటి జీవితంలో చదువు లేనిదే, ఉద్యోగం లేనిదే ఏమాత్రం కూడా మనిషికి విలువ లేదండి. ఉదయకాలం మందు దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలను పాటించి ఆయన యొక్క అడుగుజాడలు అనగా పరిశుద్ధాత్మని యొక్క నడవడికలో మార్గములో నడుస్తున్నామా లేదని మనం ఆలోచించి చేసినట్లయితే, ప్రియులారా, ఉదయకాలం మందు దేవుని యొక్క వాగ్దానం చేత నిన్ను బలపరుస్తున్నాడు. శూరుడు తన శౌర్యమును బట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఏమాత్రం కూడా అతిశయపడకూడదంట. ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాలం మందు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగమును బట్టి కానీ, దేవుడు నీకు ఇచ్చిన ఒక అధికారమును బట్టి కానీ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక హోదాను బట్టి కానీ ఏమాత్రం కూడా మనం అతిశయపడకూడదు. సూర్యుడు తన శౌర్యమును బట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఏమాత్రం కూడా అతిశయపడకూడదు. నీకున్నటువంటి ఆస్తిని బట్టి, బలగమును బట్టి, బంధువులను బట్టి, నీకున్న ఉద్యోగమును బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. మేము ఉదయకాలం మందు ఏమాత్రం కూడా ఇహ సంబంధమైన వాటి కొరకు మనం ఏమాత్రం కూడా దేవుడు ఇచ్చినప్పుడు కూడా అతిశయపడకూడదు. ప్రియులారా, ఈ ఉదయకాలం మందు అట్టి అతిశయం మనకున్నట్లయితే ఏమాత్రం కూడా దేవుని యొక్క నీతి నెరవేర్చేటువంటిది కాదు. ఈ వాగ్దానం దేవుడు దీవించును గాక. ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళదాం. మహాగణుడ స్తోత్రాలు. ఉదయకాలం మందు మీ వాగ్దానం చేత ఎంతమందితో ప్రభుని బిడ్డలతో మాట్లాడి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. నిజమే అయ్యా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదని వాక్యం సెలవిస్తుంది నాయన. నిజమే, మా నిజ జీవితాల్లో నువ్వెన్నో ప్రభా తండ్రి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు. కొంత అధికారమును ప్రభు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎంతో మాకు ఇచ్చావు నాయన. వాటిని బట్టి మేము అతిశయించకుండా ప్రభా తండ్రి నిన్ను బట్టి మేము అతిశయం పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో అటు బిడ్డలకు నీ ఆశీర్వాదములు దయచేయండి. నిన్ను అతిశయించే బిడ్డలుగా బిడ్డలు మీరు నిలబెట్టుకోండి. ఉదయ కాలమున తండ్రి నీ బిడ్డల యొక్క కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, శాంతి దయచేయండి. రుగ్మతలు, వేదనలు ప్రభా తండ్రి మరి నాయన సతమతం అవుతున్న వారికి యేసునామములో విడుదల దయచేయండి. ఉదయకాలం దీవెన చేత బిడ్డలు దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.